ప్లేట్లెట్స్ దేనికి హెల్ప్ చేస్తాయి? కోఆగ్యులేషన్ అంటాం. అంటే బ్లీడింగ్ని ఎక్కువ అవ్వకుండా కంట్రోల్డ్గా రెగ్యులేటెడ్ మెకానిజంగా చేసేవి ప్లేట్లెట్స్. ఓకే, ఆర్బీసీ ఏమో ఐరన్ని అందించేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్లడ్ ఇంకొక ఫంక్షన్ ఏంటంటే టిష్యూస్కి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది హిమోగ్లోబిన్ ద్వారా. సో అదొక ఇంపార్టెంట్. డబ్ల్యూబీసీ దేనికి అంటే ఇన్ఫెక్షన్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనే దాని కొరకు, లేదా బయట నుంచి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఫైట్ చేయడానికి డబ్ల్యూబీసీ సెల్స్ హెల్ప్ చేస్తాయి. సో బ్లడ్లో క్లాట్ ఎప్పుడు అవుతుంది? అందులో విస్కాసిటీ, దాని నార్మల్గా విస్కాసిటీ అంటే దాని ఫ్లోయింగ్ మూమెంట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుంది డ్యూ టు ప్లేట్లెట్స్ కానీ, లేదా మనం తినే ఆహారం వల్ల పెరిగే స్క్లిరోసిస్ కానీ, అథెరోస్క్లిరోసిస్ అంటాం, కొలెస్ట్రాల్ కానీ, అందులో ఉన్న పార్టికల్స్ ఎక్కువగా పెరిగిపోతే ఆ బ్లడ్ విస్కాసిటీ పెరుగుతుంది. బ్లడ్ విస్కాసిటీ పెరిగితే సప్లై అనేది స్లో అవుతుంది. నార్మల్గా ఫాస్ట్గా వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై స్లో అవుతుంది. స్లోగా అందులో క్లాట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ క్లాట్స్ కారణంగానే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ క్లాట్స్ కారణంగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ క్లాట్స్ కారణంగానే కాళ్ళల్లో కూడా బ్లడ్ క్లాట్స్ అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మెయిన్గా బ్లడ్లో క్లాట్స్ అవ్వడం వల్ల వస్తాయి. సో ఈ క్లాట్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు కూర్చోవడం ఇలా చేయకూడదు, వాకింగ్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా చేయాలి. అప్పుడు బ్లడ్ ఫ్లోయిడ్ మూమెంట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మేక్ ఇట్ లిక్విడ్, కీప్ ఇట్ లిక్విడ్. బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. కాకపోతే అందులో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ వల్ల దాని విస్కాసిటీ కానీ దాని కాంపోనెంట్స్ యాడ్ అవ్వడం వల్ల అది చేంజ్ అవుతుంది. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, హిమోగ్లోబిన్ ఇవన్నీ కలవడం వల్ల అది వాటర్ కాస్త దాని ప్లాస్మా, ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అన్నీ కలిసి బ్లడ్గా తయారవుతుంది.